ఓం గంగణపతయే నమో నమః. గణేశుడి నిమజ్జనం వెనక ఉన్న పురాణ కథ. మహాభారత రచయిత వ్యాస మహర్షికి తన నిరంతర కథనానికి అనుగుణంగా ఉండే ఒక లేఖకుడి అవసరం ఏర్పడింది. జ్ఞానదేవుడిగా గౌరవించబడే గణేశుడు వ్యాసుడు ఒక్క క్షణం కూడా చెప్పడం ఆపకూడదనే షరతుపై ఆ పనికి అంగీకరించాడు. 10 పగళ్ళు రాత్రులు విరామం లేకుండా గణేశుడు మహాభారతాన్ని రాశాడు. కావున గణేశుడి శరీరం వేడెక్కకుండా నిరోధించడానికి, నిరంతర ప్రయత్నం నుండి అతన్ని రక్షించడానికి వ్యాసుడు అతని శరీరంపై మందంపాటి మట్టిని పూశాడు. 10 రోజులు ముగిసే సమయానికి బురద ఎండిపోయి గట్టిపడింది మరియు గణేశుడి శరీరం ఎండిపోయిన విగ్రహాన్ని పోలి ఉంది. గణేశుడి శరీరాన్ని చల్లబరచడానికి మరియు ఎండిన బురదను కడగడానికి వ్యాసుడు అతన్ని నీటిలో ముంచాడు. ఈ చర్య వార్షిక గణేష చతుర్థి పండగ ముగింపులో గణేష్ విగ్రహాన్ని నీటిలో ఆచారబద్ధంగా నిమజ్జనం చేసే సాంప్రదాయానికి దారితీసింది. అందుకే 10 రోజులు గణేశుడిని పూజించిన తర్వాత నిమజ్జనం చేయడం అనే సాంప్రదాయం మొదలయ్యింది. దీనికి ఉన్నటువంటి ఇంకొక ప్రాముఖ్యత, నిమజ్జనం అనేది దేవతను అతని దివ్య గృహానికి తిరిగి ఇచ్చే ప్రతీకాత్మక చర్య మరియు విగ్రహంతో సహా అన్ని రూపాల యొక్క అశాశ్వత స్వభావాన్ని ఇది సూచిస్తుంది. ఓం గంగణపతయే నమో నమః.